Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎవరెవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను ఇక్కడ ఇంగ్లీష్లో యూట్యూబ్ క్లాసెస్ మీకు ఇక్కడ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. అంటే మీకు ఏవేవైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో వాటి మీద నేను కొంతవరకు కాన్సెప్ట్ అనేది కొంతవరకు మీకు అక్కడ ఫ్రీగానే యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? అందులో భాగంగా మీకు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఓకేనా? మెయిన్గా మీకు ఈ ఫ్రీ క్లాసెస్ దేని మీద ఉంటాయంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే మనకు గతంలో ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని నేను ఇక్కడ క్లియర్గా మీకు ఫ్రీగానే యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. అందులో భాగంగా మీకు ఏంటంటే యాంటోనిమ్స్. ఓకేనా? యాంటోనిమ్స్ అనే టాపిక్ మీద నేను ఇక్కడ వీడియోస్ అనేవి చేస్తున్నాను స్టూడెంట్స్. ఓకేనా? అయితే మీకు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఎవరెవరైతే ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది కదా, సో చాలా మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే వాడు పొరపాటున గింట ఇంగ్లీష్ అనే పేపర్ హార్డ్ ఇచ్చిండు అనుకోండి, అప్పుడు మనం ఎంత జిఎస్ చదివినా సరే అది మనకు వేస్ట్ అయిపోతుంది. మనం చెప్పలేం కదా, ఇంగ్లీష్ అనే మనకు ఈజీగా ఇవ్వచ్చు, హార్డ్ ఇవ్వచ్చు, చెప్పలేం మనం అక్కడ. కాబట్టి మీరు మాత్రం ఇంగ్లీష్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి నాన్న. ఓకేనా? ఇంగ్లీష్లో మనము ఎన్నైతే మార్క్స్ రావాలో, ఓకేనా, ఆల్రెడీ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను నా వీడియోస్లో. నేను ఎన్నో వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చేశాను మీకు అక్కడ ఆల్రెడీ. గ్రూప్ 1 మెయిన్స్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కోసం నేను కొన్ని వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చేశాను అండి. ఓకేనా? ఆ వీడియోస్ అన్నీ చూడండి మీరు. అక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద చేశాను, టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద చేశాను, వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ మీద చేశాను. ఓకేనా? కొన్ని ఇంపార్టెంట్ వాటి మీద చేశాను. మీరు ఆ వీడియోస్ అయితే కంపల్సరీగా చూడండి. మీకు ఆల్రెడీ తెలిసిందే ఇక్కడ. సో మనకు ఎవరెవరికి, ఓకేనా, ఎవరెవరికి అక్కడ ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారో ఆల్రెడీ తెలిసిందే. మీకు టోటల్గా 150, ఓకేనా, 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది నాన్న. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఓకేనా, మీకు ఎంత పర్సెంటేజ్ అయితే రావాలో అంత పర్సెంటేజ్ మీరు తెచ్చుకుంటే అక్కడ కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాల్సిందే ఇంగ్లీష్ మీద. ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. పొరపాటున గిట్గా ఇంగ్లీష్ పేపర్ ఒకవేళ హై లెవెల్లో వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా అంత జిఎస్ని అంత కష్టపడి చదివి ఇంగ్లీష్లో క్వాలిఫైయింగ్ కాకపోతే మాత్రం వేస్ట్ అయిపోతుంది నాన్న. కంపల్సరీ క్వాలిఫై కావాల్సిన పేపర్ ఇది. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇంగ్లీష్ని కూడా మంచిగా క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మీకు ఏదైతే ఇప్పుడు మనకు ఈ యాంటోనిమ్స్ అనేది ఏంటంటే 5 మార్క్స్కి ఇవ్వబోతున్నాడు. నాకు అది తెలిసింది. యాంటోనిమ్స్ అంటే తెలుసు కదా మీకు అందరికీ. యాంటోనిమ్స్ అంటే ఏంటంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ నాన్న. ఓకేనా? సినానిమ్స్ ఉంటుంది, యాంటోనిమ్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ సినానిమ్స్ 5 మార్క్స్, యాంటోనిమ్స్ 5 మార్క్స్ నాన్న. సినానిమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని సినానిమ్స్ అంటాం. యాంటోనిమ్స్ అంటే ఏంటివంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని యాంటోనిమ్స్ అంటాం. ఓకేనా? అయితే మీకు జనరల్ చూడండి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఇస్తారా అంటే ఫస్ట్ మీకు ఒక వర్డ్ ఇస్తారు, వర్డ్ ఇచ్చేసి దానికి యాంటోనిమ్స్ రాయమంటారు నాన్న. అంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ రాయమంటూ ఉంటారు. ఓకేనా? అయితే మీకు మినిమం 2 అయితే రాయాలి మీరు అక్కడ యాంటోనిమ్స్. ఓకేనా? ఒక వర్డ్కి మినిమం 2 అయితే రాయాలి. 3 రాయొచ్చు, 4 రాయొచ్చు, కానీ మినిమం అయితే మీరు 2 కంపల్సరీ రాసుకోవాలి. ఓకేనా? ఈ వీడియోలో ఏం చేయబోతున్నాను అంటే గతంలో మనకి ఏవైతే యాంటోనిమ్స్, ఓకేనా, యాంటోనిమ్స్ మీద క్వశ్చన్స్ అడిగారో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కాబట్టి వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ ఆ కంటెంట్ వెళ్ళే ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూడండి, ఎవరెవరైతే మీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీకు అక్కడ అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్లో నేను అక్కడ మీకు గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంచాను. కాబట్టి మీరు నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? ఇంగ్లీష్ బై సందీప్ సార్. ఓకేనా? ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకుంటే, ఓకేనా, అది డౌన్లోడ్ చేసుకుంటే లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్ కనిపిస్తాయి నాన్న. అది ఓపెన్ చేస్తే మీకు అక్కడ గ్రూప్ 1 మెయిన్స్ కోర్సులు ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి నాన్న. చూడండి, ఫస్ట్ మీకు ఏంటంటే ఫ్రీ, ఓకేనా, ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి. ఫ్రీ డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా? ఫ్రీ డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. మీకు బయట ఎట్లా ఉంటుంది అంటే మొత్తం బట్టి ఇచ్చే విధానం ఉంటుంది నాన్న. కానీ మన క్లాసెస్లో మీకు అసలు బట్టి ఇచ్చే విధానం ఉండదు. మీకు ఇక్కడ 30 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది. నెక్స్ట్ మీకు అక్కడ 3 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది. సార్ 3 months ఏమవసరం అంటే తీసుకుంటే మీకు గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా అవుతుంది నాన్న. సేమ్ ఇంగ్లీషే దానికి కూడా, రైట్? నెక్స్ట్ మీకు అక్కడ అన్ని టాపిక్స్ ఉంటాయి నాన్న. మీకు లెటర్ రైటింగ్ కానీ, డిస్క్రిప్టివ్, ఓకేనా, డిస్క్రిప్టివ్లో లెటర్ రైటింగ్ కానీ, ప్రెసీ రైటింగ్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ కానీ, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కానీ, టెన్సెస్ కానీ, ఆర్టికల్స్ కానీ, అన్ని టాపిక్స్ ఉంటాయి మనకు అక్కడ. ఓకేనా? మీరేం వరి అవ్వకండి. ఇంకోటి ఏంటంటే నేను ఏవేవైతే టాపిక్స్ మెన్షన్ చేశానో అవి కంపల్సరీ మీరు చదవాల్సిందే.
ఎందుకంటే వాడు కొన్ని టాపిక్స్ పేరు చెప్పడు, కానీ ఆ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇచ్చే ఛాయిస్ ఉంటుంది. మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ ఉంది ఒకటి, ఓకేనా, సిలబస్లో. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే దేని మీదైనా రావచ్చు, అది నౌన్స్ నుంచి రావచ్చు, ప్రొనౌన్స్ నుంచి రావచ్చు, దేని మీదైనా రావచ్చు. కాబట్టి నేను వాటిని చూసి అనాలిసిస్ చేసి మీకు అక్కడ నా టాపిక్స్ అన్ని పెట్టాను, కాబట్టి మీరు కంపల్సరీ అన్ని టాపిక్స్ చూసుకోండి నాన్న, రైట్. ఇంకోటి ఏంటంటే కంటెంట్ మొత్తం ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ ఉంటుంది నాన్న, ఓకేనా. మీరు అక్కడ ఏం చేయండి అంటే టాపిక్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అందుకని సార్ ఇది ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్గా మాకేం యూజ్ అవుతుంది అనుకోకండి నాన్న, ఇంగ్లీష్ అనేది అందరికీ సేమే ఉంటుంది, ఓకేనా. కాబట్టి మీరు అక్కడ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి అక్కడ, ఓకేనా. అయితే మీరు ఫ్రీడమ్ ఆఫ్ వీడియోస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకున్నాను. మీకు గ్రూప్ 2 గ్రూప్ 3 కోర్స్ కూడా ఉంది, అన్ని టాపిక్స్ ఉంటాయి మీకు అక్కడ ఈజీ లెవెల్లో, ఈజీ వేలో ఉంటాయి అనమాట. చూడగానే మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి. మీకు కోర్స్ గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ నెంబర్ కూడా డైల్ చేయండి, ఓకేనా. రైటింగ్ మనం లేట్ చేయకుండా ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ ఫస్ట్ మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ వర్డ్స్ మొత్తం మనకు 10 అడిగాడు నాన్న యాక్చువల్గా అప్పుడు, ఓకేనా. 10 వర్డ్స్ అడిగాడు, ఓకేనా. ఒక్కొక్క దానికి 1 మార్క్. అప్పుడు మనకు 10 మార్క్స్కి ఇచ్చాడు, ఓకేనా. యాంటోనిమ్స్ అనేది 10 మార్క్స్కి ఇచ్చాడు, ఇప్పుడు మనకు 5 మార్క్స్కి అనమాట, రైట్. కాబట్టి మీకు ఇందులో 5 నెక్స్ట్ 5, ఓకేనా, 2, ఓకేనా, 5 మొత్తం 10 నేను ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అయితే మీరు ఇక్కడ చూడండి, నేను ఏవేవైతే వర్డ్స్ డిస్ప్లే చేశానో ప్రతి వర్డ్ యొక్క మనం సినోనిమ్స్ చూసుకోవాలి, యాంటోనిమ్స్ చూసుకోవాలి. ఇక్కడ అడిగింది ఓన్లీ యాంటోనిమ్సే, ఓకే. ఆ యాంటోనిమ్స్ మనం రాద్దాం, కానీ ఇక్కడ మీకు ఒకవేళ రాబోయే ఎగ్జామ్స్లో మీకు ఇవే అడగొచ్చు కదా, సినోనిమ్స్కి అడగొచ్చు, యాంటోనిమ్స్కి అడగొచ్చు. కాబట్టి ప్రతి ఓటికి మనం ఏం చూస్తాము అంటే ఏ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ చూస్తాము, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ చూస్తాం, ఓకేనా. ప్రతి ఓటిని మనం ఇక్కడ క్లియర్ కట్ ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం, రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ వర్డ్, మనకు ఫస్ట్ వర్డ్ ఏముందండి, అక్నాలెడ్జ్ అనే వర్డ్ ఉంది. చూడండి ఇక్కడ అక్నాలెడ్జ్. జనరల్ మనకు అక్నాలెడ్జ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి స్టూడెంట్స్. అక్నాలెడ్జ్ అంటే జనరల్ మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే చూడండి, అక్నాలెడ్జ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే అడ్మిట్ చేయడం అని. దాన్ని మనం ఏమంటామంటే యాక్సెప్ట్ చేయడం అంటాం నాన్న, ఓకేనా. అడ్మిట్ చేయడం, యాక్సెప్ట్ చేయడం అంటూ ఉంటాం, అంటే ఒప్పుకోవడం అన్నమాట సింపుల్గా, ఓకేనా. అప్రూవ్ చేయడం అని కూడా అంటాం, అంటే చెప్పండి దాన్ని ఇక్కడ అప్రూవ్ చేయడం అని కూడా అంటాం, ఓకేనా. అడ్మిట్ చేయడం, ఓకేనా, ఒప్పుకోవడం, ఓకేనా, అప్రూవ్ చేయడం, యాక్సెప్ట్ చేయడం అంటూ ఉంటాం, ఓకేనా. అది మనకి అక్నాలెడ్జ్ అనే వర్డ్కి సినోనిమ్స్ అవుతాయి, రైట్. సినోనిమ్స్ అవుతాయి, రైట్. నెక్స్ట్ వన్ యాంటోనిమ్స్ మనకి ఏమొస్తాయి చెప్పండి. యాంటోనిమ్స్ మనకి ఏమొస్తాయి అంటే డినై చేయడం. డినై చేయడం అంటే దాన్ని ఒప్పుకోకపోవడం అనమాట, ఓకేనా. దాన్ని మనం ఇంకేమొచ్చు అంటే క్యాన్సిల్ చేయడం కూడా అంటాం, ఓకేనా. డినై చేయడం, ఓకేనా. సో క్యాన్సిల్ చేయడం అంటూ ఉంటాం, ఓకేనా. కాబట్టి ఇవి మనకి ఏమవుతాయి అంటే ఆపోజిట్ వర్డ్స్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ దీన్ని మనం రెఫ్యూజ్ అని కూడా అనొచ్చు, ఓకేనా. రెఫ్యూజ్ అని కూడా అనొచ్చు నాన్న. కాబట్టి ఇవి మనకు ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్స్ అవుతాయి. ఇవేమో సినోనిమ్స్ అవుతాయి, ఇవేమో యాంటోనిమ్స్ అవుతాయి, ఓకేనా. మీరు క్లియర్గా చూసుకోండి, చెప్తున్నా కదా మీకు ప్రతి వర్డ్కి సినోనిమ్స్ యాంటోనిమ్స్ 2 తెలియడం ఇంపార్టెంటే నాన్న, ఓకేనా. కాబట్టి ఇది జాగ్రత్త చూసుకోండి. నా కోర్సులో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత గ్రూప్ 1 కోర్స్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న, సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ. మీకు సినోనిమ్స్ యాంటోనిమ్స్ మొత్తం మీకు ఎన్నో వర్డ్స్ కవర్ చేసి పెట్టాను, ఎస్ఎస్సి లెవెల్లో కవర్ చేసి పెట్టాను. అంటే వొకాబులరీ అనేది ఏ ఎగ్జామ్కైనా వొకాబులరీనే. కాబట్టి మీరు అక్కడ క్లియర్ కట్గా ప్రతి వర్డ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను అక్కడ ఏ వర్డ్ చెప్పినా సరే దానికి సినోనిమ్స్ యాంటోనిమ్స్ చాలా వర్డ్స్ చెప్పాను మీకు అక్కడ. కాబట్టి అది ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి వెళ్ళి తక్కువ అమౌంట్ పెట్టాను, తీసుకోండి, ఓకేనా. ఇది మనకు అది ఓకే. సినోనిమ్స్ యాంటోనిమ్స్ మనకి ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందన్నా, మీరు ఏం రాయాలి చెప్పండి ఇక్కడ మీరు. సో మీరు సింపుల్గా ఇక్కడ ఏం రాయాలి నాన్న, మరి ఇక్కడ యాంటోనిమ్స్ అడిగింది కాబట్టి డినై చేయడం, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ రెఫ్యూజ్ చేయడం, నెక్స్ట్ మనకి ఇక్కడ క్యాన్సిల్ చేయడం అంటాం, ఓకేనా. ఇవి మనం రాస్తే సరిపోతుంది నాన్న, అంతే, ఓకేనా. డినై చేయడం, రెఫ్యూజ్ చేయడం, నెక్స్ట్ వన్ క్యాన్సిల్ చేయడం అంటాం. ఇవి రాసినాం అనుకోండి సరిపోతుంది నాన్న, అంతే. క్లియరా, ఓకేనా. ఫస్ట్ వర్డ్ క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్ సెకండ్ వర్డ్ చూడండి ఇక్కడ. సెకండ్ వర్డ్ మనకి ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ, బ్రేవ్. సెకండ్ వర్డ్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, బ్రేవ్ అనే వర్డ్ ఇచ్చారు, రైట్. ఇంకా చూడండి మరి బ్రేవ్ అనే వర్డ్ ఫస్ట్ అసలు మీనింగ్ ఏంటి చూడండి. ఇక్కడ మనకు బ్రేవ్ అంటే ఓకేనా, బ్రేవ్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా ధైర్యం కలవాళ్ళు అని, ఓకేనా. బ్రేవ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. సో వాళ్ళని మనం సింపుల్గా ఏమనొచ్చు అంటే కరేజియస్, ఏమంటాం చెప్పండి వాళ్ళని మనం సింపుల్గా కరేజియస్ పీపుల్ అంటూ ఉంటాం. అంటే చాలా ధైర్యం ఉంటుంది అనమాట వాళ్ళకు, రైట్. వాళ్ళని ఇంకా మనం సింపుల్గా ఏమనొచ్చు అంటే హీరోయిక్, ఓకేనా. వాళ్ళు మరి ఫియర్లెస్సా ఫియర్ఫుల్లా చెప్పండి, ఫియర్లెస్, భయం ఉండదు కదా. సో ఫియర్లెస్ అంటూ ఉంటాం, ఓకేనా. ఫియర్లెస్ అంటూ ఉంటాం. వీళ్ళనే మనం ఇంకా సింపుల్గా ఏమంటామంటే ఇంట్రెపిడ్, ఓకేనా. ఇంట్రెపిడ్ అంటూ ఉంటాం నాన్న, ఓకేనా. ఇంట్రెపిడ్ జనరల్గా ట్రెపిడ్ అంటేనేమో భయపడేవాళ్ళు, ఇంట్రెపిడ్ అంటేనేమో భయం లేని వాళ్ళు అని, రైట్. కాబట్టి ఇక్కడ కరేజియస్ అన్నా, హీరోయిక్ అన్నా, ఫియర్లెస్ అన్నా, ఇంట్రెపిడ్ అన్నా. నెక్స్ట్ మనకు ప్లక్కీ, ఓకేనా, ప్లక్కీ అన్నా. నెక్స్ట్ మనకు స్పంకీ,
ఓకేనా. స్పంకీ అన్న వీటి మీనింగ్స్ ఏంటంటే మనకు అక్కడ ధైర్యంగా ఉండేవాళ్ళు అని, బ్రేవ్. ఓకేనా, బ్రేవ్ ఉండేవాళ్ళు అనమాట. రైట్, ఇవన్నీ మనకి ఏమవుతాయి, సినోనిమ్స్ అవుతాయి నాన్న. ఓకేనా, ఇప్పుడు మనం యాంటోనిమ్స్ చూద్దాం. చూడండి ఇక్కడ యాంటోనిమ్స్ మనకు యాంటోనిమ్స్ ఏమొస్తాయి అంటే ఫియర్ఫుల్ నాన్న, భయపడే వాళ్ళు కదా వాళ్ళు, కాబట్టి ఇక్కడ ఫియర్ఫుల్ పీపుల్ అంటాం. ఓకేనా, మరి అప్పుడు టిమిడా సారీ ఇప్పుడు మనకు ట్రెపిడా ఇంట్రెపిడా ఏమవుతుంది చెప్పండి అక్కడ, ట్రెపిడ్. ట్రెపిడ్ అంటేనే భయపడే వాళ్ళు, ఇంట్రెపిడ్ జనరల్గా ఇన్ అనేది యాడ్ చేస్తే మనకు ఆపోజిట్ మీనింగ్ వస్తుంది అన్నాను, కాబట్టి సో ట్రెపిడ్ అంటే భయం అనమాట. ఓకేనా, సో ఫియర్ఫుల్. రైట్, నెక్స్ట్ మనకి దీన్ని ఇంకేమంటామంటే టిమోరస్, ఏమంటాం చెప్పండి ఇక్కడ మనకు టిమోరస్. ఓకేనా, టిమోరస్ అన్న. నెక్స్ట్ టిమిడ్, టిమిడ్ అనే వర్డ్ కూడా ఉంటుంది అన్నాడు. ఓకేనా, ఇది మనకి ఏంటంటే భయపడే వాళ్ళు అని. రైట్, నెక్స్ట్ వన్ టెరిఫైడ్. చూడండి ఇక్కడ టెరిఫైడ్ అంటే భయంతో సంబంధించిన వర్డ్. ఓకేనా, పెట్రిఫైడ్. చూడండి ఇక్కడ టెరిఫైడ్ కానీ, ఓకేనా, పెట్రిఫైడ్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే సో భయపడే వాళ్ళు అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇవన్నీ మనకి అక్కడ మీనింగ్స్. ఓకేనా, ఇవేమో సినోనిమ్స్ అవుతాయి, ఇవేమవుతాయి చెప్పండి మనకి అక్కడ యాంటోనిమ్స్ అవుతాయి. అర్థమైందా, ప్రతి వర్డ్ ఏ వర్డ్ చూసినా సరే దానికి సినోనిమ్స్ యాంటోనిమ్స్ మనకు కంపల్సరీ మైండ్లో ఉండాలి. సో అందుకే ఒక వర్డ్ చూసినప్పుడు దానికి ఎగ్జాక్ట్గా సినోనిమ్స్ యాంటోనిమ్స్ రెండు మన మైండ్లో ఉండాలి అన్న. ఓకేనా, రైట్, కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏం రాస్తాం, ఓన్లీ యాంటోనిమ్స్ కదా అడిగింది అక్కడ, మరి అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఫియర్ఫుల్. ఓకేనా, టిమోరస్, ఫియర్ఫుల్ కానీ. ఓకేనా, సో టిమోరస్ కానీ. రైట్, నెక్స్ట్ ఇంకేముంటుంది చెప్పండి దీన్ని ఇక్కడ, టిమిడ్ కానీ. ఓకేనా, ఇలాంటి వర్డ్స్ రాయొచ్చు, మినిమం 2 రాయాలి మీరు కంపల్సరీ, 3, 4 రాయొచ్చు తెలిస్తే. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ మనకి ఏముంది నాన్న, క్విట్. ఓకేనా, క్విట్ నాన్న. రైట్, చూడండి ఇక్కడ సో క్విట్ అంటే మీనింగ్ ఏంటి, క్విట్. ఓకేనా, జనరల్ మీకు 3 వర్డ్స్ ఉంటాయి నాన్న. చూడండి ఇక్కడ 3 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్విట్ ఉంటుంది, నెక్స్ట్ క్వైట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో QUIET కూడా ఉంటుంది నాన్న. ఈ 3 ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. ఓకేనా, క్విట్ అంటే జనరల్గా మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే లీవ్, వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. క్విట్, వాళ్ళు జాబ్ నుంచి క్విట్ అయిపోయారు అంటాం కదా, వదిలేసి వెళ్ళిపోవడం అంటాం. రైట్, నెక్స్ట్ QUITE ఉంటుంది, QUIET ఉంటుంది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను ఇక్కడ. రైట్, చూడండి ఇక్కడ క్వైట్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే కంప్లీట్లీ నాన్న, ఇది మనకు ఒక యాడ్వర్బ్. ఓకేనా, అదే QUIET ఉంటే దాని మీనింగ్ ఏంటంటే సైలెంట్ అని. ఓకేనా, సైలెంట్ అని. రైట్, చూడండి ఇక్కడ ఒక క్వైట్ ఇట్ ఈస్ క్వైట్ రాంగ్ అంటాం కదా, అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అని. ఇంకో క్వైట్ ఏం మీనింగ్ ఇస్తుంది అంటే సైలెంట్ అనే మీనింగ్ ఇస్తుంది. సో దేనికి ఏది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి, ఇక్కడ TE ఉంది, ఇక్కడ ET ఉంది. రైట్, TE ఉన్నది మనకు కంప్లీట్లో TE ఉంటుంది కదా ఎట్లాగో, కాబట్టి సో TE ఉంటుంది కాబట్టి QUITE ఉంటే దాని మీనింగ్ కంప్లీట్లీ అని గుర్తుపెట్టుకోండి. ET అంటే ఇక్కడ సైలెంట్లో మనకు లాస్ట్లో T వచ్చింది కదా, కాబట్టి ET లాస్ట్లో T ఉంది అంటే సైలెంట్లో కూడా లాస్ట్లో T ఉంటుంది కదా, కాబట్టి క్వైట్లో లాస్ట్లో T ఉంటే అది మనకు సైలెంట్ అని, క్వైట్లో లాస్ట్లో TE ఉంటే అది మనకు కంప్లీట్లీ అని గుర్తుపెట్టుకోండి. ఇదేమో యాడ్వర్బ్ అవుతుంది, ఇదేమో అడ్జెక్టివ్ అవుతుంది నాన్న. ఓకేనా, క్లియరా. రైట్, ఇప్పుడు మనము క్విట్ అనే వర్డే కదా అడిగింది అక్కడ, దీన్ని చూద్దాం. చూడండి ఇక్కడ మనకు క్విట్ అంటే మీనింగ్ ఏంటిదన్నా, లీవ్, వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. సో దాన్ని సింపుల్గా మనం ఇంకేమీ ఒకటి చెప్పండి. సో లీవ్ అనొచ్చు. ఓకేనా, సో గో, వెళ్ళిపోవడం అనొచ్చు. రైట్, దాన్ని ఇంకా మనము రిమూవ్. ఓకేనా, వదిలేయడం అంటే అబాండన్, వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. ఓకేనా, అబాండన్, లీవ్ అన్నా, గో అన్నా, రిమూవ్ అన్నా. ఓకేనా, అబాండన్ అన్న జనరల్ మనకి ఇవి సో సేమ్ మీనింగ్స్ వచ్చే చాయిస్ ఉంటుంది నాన్న, అంటే దాన్ని క్విట్ చేయడం అనమాట. క్విట్, ఓకేనా, వదిలేసి వెళ్ళిపోవడం అంటూ ఉంటాం. రైట్, ఇది మనకు సినోనిమ్స్ అవుతాయి. మరి దీనికి యాంటోనిమ్స్ చెప్పండి, యాంటోనిమ్స్ ఏమొస్తుంది చెప్పండి అన్న మనకు, కంటిన్యూ చేయడం అంటే అక్కడే ఉండడం కదా, అది మళ్ళీ రావడం, అరైవ్. ఓకేనా, అరైవ్ ఎట్ అంటూ ఉంటాం. ఓకేనా, సో కంటిన్యూ చేయడం అన్న, అరైవ్ అంటే రావడం అన్న. నెక్స్ట్ మనకు మెయింటైన్. ఓకేనా, మెయింటైన్ చేయడం అన్న. రైట్, అది మనకి ఏమొస్తాయి అంటే దానికి యాంటోనిమ్స్ అయ్యే చాయిస్ ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. క్విట్ అంటే వదిలేసి వెళ్ళిపోవడం, దానికి ఆపోజిట్ ఏమొస్తుంది, దాన్ని కంటిన్యూ చేయడం అనమాట. అలాగే కాబట్టి ఇవేమో సినోనిమ్స్ అవుతాయి, ఇవేమవుతాయి చెప్పండి మనకి ఇక్కడ యాంటోనిమ్స్ అవుతాయి. ఓకేనా, కాబట్టి ఇప్పుడు క్విట్కి యాంటోనిమ్స్ ఏం రాసుకో చెప్పండి. సో కంటిన్యూ. ఓకేనా, మెయింటైన్. ఓకేనా, అరైవ్ ఎట్, ఇది నాన్న. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, ఫులిష్. రైట్, నెక్స్ట్ వర్డ్ ఏముంది ఇక్కడ మనకు, ఫులిష్ అనే వర్డ్ ఉంది. రైట్, ఫులిష్ అంటే తెలుసు కదా మనకు ఆల్రెడీ, ఫూల్ పీపుల్ అనమాట. ఓకేనా, ఫులిష్ పీపుల్. రైట్, సో ఫులిష్ పీపుల్ అంటే ఒకసారి చూడండి ఇక్కడ, ఫులిష్ పీపుల్ మనం ఏమొచ్చు అంటే సింపుల్గా ఇడియాటిక్ పీపుల్ అని అనొచ్చు అన్న, స్టూపిడ్ పీపుల్ అని కూడా అనొచ్చు. ఓకేనా, క్రేజీ, వీళ్ళు ఎలా ఉంటారు మొత్తం పిచ్చోళ్ళగా, క్రేజీ అనమాట, దాన్ని మనం మ్యాడ్ అంటూ ఉంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఇడియాటిక్ పీపుల్ అన్నా, స్టూపిడ్ పీపుల్ అన్నా, క్రేజీ పీపుల్ అన్నా, మ్యాడ్ పీపుల్ అన్నా, ఇవన్నీ ఏమవుతాయి అంటే ఫులిష్ అనే వర్డ్కి సినోనిమ్స్ అవుతాయి నాన్న.
ఫులిష్ అనే వర్డ్కి సినోనిమ్స్ అవుతాయి. ఓకేనా? మరి ఫులిష్ అనే వర్డ్కి యాంటోనిమ్స్ ఏమొస్తాయి చూడండి. ఇక్కడ సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఏమొస్తాయి నాన్న చెప్పండి. యాంటోనిమ్స్ మనకు ఫులిష్కి ఏమొస్తాయి అంటే చూడండి ఇక్కడ వైజ్ పీపుల్. వైజ్ ఓకే, చాలా అంటే తెలివిగా ఉంటారని. ఓకేనా? సో ఏది రైట్ ఏది రాంగ్ అని జడ్జి చేసే పొజిషన్లో ఉంటారు అని. రైట్? వైజ్ పీపుల్ అంటాం. వీళ్ళని మనం ఇక్కడ ఇంటెలిజెంట్ అనొచ్చు కదా నాన్న. వైజ్ పీపుల్, ఇంటెలిజెంట్ పీపుల్. నెక్స్ట్ వీళ్ళని ఇంకేమంటాం అంటే ప్రూడెంట్. ఓకేనా? ప్రూడెంట్ పీపుల్ అంటూ ఉంటాం. రైట్? ప్రూడెంట్ అనే మీనింగ్ అయితే తెలివైన అని. రైట్? నెక్స్ట్ మనకి ఇంకేమొస్తుంది అంటే జుడిషియస్. జుడిషియస్ పీపుల్ అంటే వీళ్ళు అంటే ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునే పొజిషన్లో ఉంటారు అనమాట. అంత తెలివి ఉంటారు కాబట్టి వైజ్, ఇంటెలిజెంట్, ప్రొడెంట్, జ్యుడిషియస్ అన్నారు. రైట్? ఇవి మనకేమవుతాయి చెప్పండి యాంటోనిమ్స్ అవుతాయి. కాబట్టి ఫులిష్ అనే వర్డ్కి మనం ఇక్కడ ఏమి రాయాలి చెప్పండి. ఇక్కడ వైజ్, ఇంటెలిజెంట్, ఓకేనా, ప్రూడెంట్, జ్యుడిషియస్ అవి కూడా రాయొచ్చు అనమాట. అర్థమైంది కదా క్లియర్గా? రైట్? నెక్స్ట్ వన్ మీరు పక్కనే రాయాలి, అన్ని వర్డ్స్ రాయాలి మీరు అక్కడ ఎగ్జామ్లో. రైట్? నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ అసిస్ట్ నాన్న. చూడండి ఇక్కడ మనకు అసిస్ట్ నాన్న. రైట్? అసిస్ట్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. అసిస్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి నాన్న? హెల్ప్ చేయడం, వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయడం అనమాట. దాన్ని మనము అసిస్ట్ అంటూ ఉంటాం. ఓకేనా? మరి ఇక్కడ అసిస్ట్. ఓకేనా? అసిస్ట్ అన్నప్పుడు సినోనిమ్స్ ఏమొస్తాయి చెప్పండి. ఇక్కడ హెల్ప్ చేయడం, వాళ్ళకు అలౌ చేయడం. ఓకేనా? సో ఏదన్నా ఒక సహాయం అందియడం అనమాట సింపుల్గా. దాన్ని మనం అసిస్టెన్స్ ఇవ్వడం అంటూ ఉంటాం. ఓకేనా? అసిస్ట్ చేయడం అంటాం. రైట్? మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది నాన్న చెప్పండి. ఆపోజిట్ మనకు అసిస్టెంట్నేమో హెల్ప్ చేయడం, వాళ్ళకి ఏదో సహాయం చేయడం అనమాట. రైట్? మరి దానికి ఆపోజిట్ ఏమొస్తాయి చెప్పండి. దానికి మనకు ఆపోజిట్ వర్డ్స్ ఏమొస్తాయి అంటే దాన్ని ఆపడమే కదా, హిండ్రాన్స్. దాన్ని మనం డిజలో అంటూ ఉంటాం. ఓకే, ఆపడం అనమాట. రైట్? దాని రైట్. నెక్స్ట్ మనం అబ్స్ట్రక్షన్. చూడండి ఇక్కడ అబ్స్ట్రక్ట్ చేయడం అంటే ఏంటి నాన్న? ఆపడం అనమాట సింపుల్గా. ఓకేనా? అది మనకు ఆపడం. రైట్? నెక్స్ట్ ఆబ్స్టాకిల్. జనరల్ మనకు ఆబ్స్టాకిల్ అని కూడా వస్తుంది. ఆబ్స్టాకిల్ అంటే అడ్డంకుడు, అడ్డంకులు అని ఆబ్స్టాకిల్స్ అంటాం కదా, అడ్డంకులు అనమాట. రైట్? ఇవి మనకి సినోనిమ్స్ వచ్చే చాయిస్ ఉంటుంది, ఇవి మనకి యాంటోనిమ్స్ వచ్చే చాయిస్ ఉంటుంది. కాబట్టి హిండ్రన్స్, ఓకేనా, డిజలో చేయడం, అబ్స్ట్రక్ట్ చేయడం అనమాట. ఓకేనా? హిండ్రన్స్. నెక్స్ట్ మనకి అక్కడ అబ్స్ట్రక్షన్. ఇవి మనకి ఏమవుతాయి అంటే దానికి ఆపోజిట్ వర్డ్స్ అయ్యే చాయిస్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు సింపుల్గా రాయొచ్చు. మినిమం అయితే 2 రాయాలి నాన్న. ఓకేనా? మీకు గుర్తుకొస్తే 3, 4 రాసేయండి. మినిమం అయితే 2 అయితే కంపల్సరీ రాయాలి. అర్థమైంది కదా ఈ వర్డ్స్కి? చూడండి ఇక్కడ ప్రతి వర్డ్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూసారు కదా. ప్రతి వర్డ్కి సినోనిమ్, యాంటోనిమ్ అనమాట. ఓకేనా? ప్రతి వర్డ్కి ఒకటే సినోనిమ్ కాదు, అక్కడ మినిమం ఒక 3, 4 సినోనిమ్స్ నేర్చుకునే చాయిస్లో ఉండాలి, మీరు పొజిషన్లో ఉండాలి అక్కడ. ఓకేనా? కాబట్టి మినిమం మీరు అక్కడ ఒక వర్డ్ చూసినప్పుడు దానికి సినోనిమ్స్, యాంటోనిమ్స్ చెప్పగలిగే చాయిస్లో ఉండాలి నాన్న. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట, ఎక్కువ రిపీట్ అయ్యే వర్డ్స్ అనమాట. కాబట్టి ఇవి మనకు సినోనిమ్స్లో అడగవచ్చు, యాంటోనిమ్స్లో అడగవచ్చు, మనం చెప్పలేం కదా అది. రైట్? నెక్స్ట్ చూడన్నా. రైట్? ఇది మనకు కొన్ని వర్డ్స్ నాన్న. నెక్స్ట్ ఓకేనా? సో మీరు ఇక్కడ నెక్స్ట్ చూస్తే రైట్ చూడండి ఇక్కడ నెక్స్ట్. రైట్? చూడండి ఇక్కడ మీ స్టూడెంట్స్ ఇలాగే ఉంటుంది మన కోర్స్ మొత్తం. ఇంకా మనకు 5 వర్డ్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి దీని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ మీకు కోర్స్ మొత్తం ఇలాగే ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా? కంటెంట్ మొత్తం అనమాట. ఏ టాపిక్ తీసుకున్నా సరే. ఓకేనా? గ్రామర్ మాత్రం మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. మీరు తెలుగు మీడియంలో ఎంత పూరైనా సరే ఇంగ్లీష్లో, ఓకేనా, ఇంగ్లీష్ మీకు అసలు ఏం రాకపోయినా సరే మీ నాలెడ్జ్ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు తీసుకెళ్తుంది అనమాట. కంటెంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండి. అది నేను ఎస్ఎస్సి, ఓకేనా, ఎస్ఎస్సి లెవెల్లో చేసిన కంటెంట్ స్టూడెంట్స్. ఓకేనా? సిజిఎల్, సిహెచ్ఎస్సి లెవెల్లో చేసిన కంటెంట్ అనమాట అది. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్కి అక్కడ మీకు ఈజీగా యూజ్ అవుతుంది నాన్న. మీరేం చేయాలి అంటే ఆ కాన్సెప్ట్స్ నేర్చుకొని ఇక్కడ మీరు ఇక్కడ డిస్క్రిప్టివ్లో ఎలా రాయాలో చూసుకోవాలి అంతే. ఓకేనా? ప్రతి టాపిక్ చూడండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కానీ మీకు అక్కడ ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో వాడు ఎలా మెన్షన్ చేసిన అంటే రీరైట్ ద సెంటెన్సెస్ అని పెట్టాడు. అక్కడ వాయిస్, స్పీచ్ అని పెట్టాడు. వాయిస్ అంటేనే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, స్పీచ్ అంటేనే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి టాపిక్ నేను మీకు ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్లో పెట్టానో, నా కోర్సులో పెట్టానో, అందులో ప్రతి టాపిక్ మీకు సింపుల్గా అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి మీరు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడమే నేర్చుకోండి అక్కడ. ఎందుకంటే క్వశ్చన్స్ అని మనకు వచ్చినప్పుడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నానా, అవి చేయాలి అంటే మీకు అక్కడ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫార్మేట్లో కాన్సెప్ట్స్ అన్ని తెలియదు. ఓకే, అప్పుడు మీకు ఈజీ అయిపోతూ ఉంటుంది. అర్థమైంది కదా? సో మీకు గ్రూప్ 1 మెయిన్స్ కోర్సు 1 మంత్ వ్యాలిడిటీకి ఉంది, నెక్స్ట్ మనకు 3 మంత్స్ వ్యాలిడిటీకి ఉంది నాన్న. ఇది తీసుకుంటే మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా యూజ్ అవుతుంది. సేమ్ కోర్స్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి స్పెషల్ కోర్స్ కూడా ఉన్నాయి. రైట్? ఇక్కడ 299కి 6 మంత్స్ వ్యాలిడిటీ, 199కి మీకు అక్కడ 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంది నాన్న. కాబట్టి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఓకేనా? సో మీకు కోర్స్ గురించి ఏం డీటెయిల్స్ కావాల్సిన ఈ నెంబర్కి వెళ్ళండి. ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి అన్న, ఫ్రీ డెమో వీడియోస్ చూడండి.
ఫ్రీ డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఆ కోర్సులో ప్రతి టాపిక్ సింపుల్గా నీట్గా చెప్పాను. అక్కడ ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అంటే మీకు అక్కడ ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, అంతేగాని ఇది అది సేమ్ ఉంటుందా డిఫరెంట్గా ఉంది అనుకోకండి నాన్న. దేనికైనా ఇంగ్లీష్ ఒక్కటే ఉంటుంది, మీరు కాన్సెప్ట్ నేర్చుకునే విధానం చూసుకోవాలి అంతే. ఓకేనా, రైట్. మనం లేట్ చేయకుండా మిగతా వర్డ్ చూద్దామా? రైట్, చూడండి నాన్న ఇక్కడ నెక్స్ట్ మనకి ఏముంది నాన్న ఇక్కడ ఫ్రీడమ్. నెక్స్ట్ మనం ఏం చెప్పండి ఇక్కడ ఫ్రీడమ్. రైట్, చెప్పండి నాన్న ఇక్కడ మరి ఫ్రీడమ్. మరి ఫ్రీడమ్కు సేమ్ మీనింగ్స్ వచ్చే వర్డ్స్ ఏమొస్తాయి చెప్పండి. ఫ్రీడమ్ అంటే దాన్ని ఏమంటాం చెప్పండి నాన్న, మనము ఇండిపెండెన్స్ అంటాం. ఫ్రీడమ్ అంటే ఏమంటాం చెప్పండి, దాన్ని ఇండిపెండెన్స్ అంటాం. దానికి ఏమంటాం చెప్పండి, లిబర్టీ. ఓకేనా, లిబర్టీ అన్నా కానీ ఇక్కడ లిబరల్గా పీస్ఫుల్గా ఉండడమే కదా, కాబట్టి ఫ్రీ ఫ్రమ్, దాన్ని ఇంకేమనొచ్చు అంటే మనము ఫ్రీ ఫ్రమ్ అని కూడా అనొచ్చు. ఓకేనా, సెల్ఫ్. ఓకేనా, సెల్ఫ్ గవర్నింగ్. ఫ్రీడమ్ ఉన్నామంటే మనం పరిపాలించుకుంటున్నట్టే కదా, కాబట్టి ఇండిపెండెన్స్ అనొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకు అక్కడ లిబర్టీ అనొచ్చు, ఫ్రీ ఫ్రమ్ అనొచ్చు, సెల్ఫ్ గవర్నింగ్ అనొచ్చు అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇవన్నీ మనకి ఏమవుతాయి చెప్పండి, ఇక్కడ సినోనిమ్స్ అవుతాయి నాన్న. మరి దానికి యాంటోనిమ్స్ ఏమొస్తాయి చెప్పండి నాన్న, డిపెండెన్స్. డిపెండెన్స్ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండడం అనమాట, దాన్ని మనము డిపెండెన్స్ అంటూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏమొస్తుంది చెప్పండి అక్కడ, స్లేవ్. ఓకేనా, స్లేవ్ లాగా ఉండడం, బానిసల్లాగా ఉండడం అనమాట. రైట్, డిపెండెన్స్ అన్నా, ఓకేనా, స్లేవ్ అన్నా. రైట్, ఇంకేమంటాం చెప్పండి ఇక్కడ మనము, దాన్ని మనం ఇంకేమంటామంటే సబ్జెక్షన్. చూడండి, ఒకరికి సబ్జెక్ట్ అయి ఉండడం అనమాట, అంటే ఒకరి కింద బతకడం అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇవి మనకి సినోనిమ్స్ అవుతాయి, మనకి ఏమవుతాయి చెప్పండి, యాంటోనిమ్స్ అవుతాయి. సో డిపెండెన్స్ అనొచ్చు, స్లేవ్ అనొచ్చు, నెక్స్ట్ మనకి అక్కడ సబ్జెక్షన్ అని కూడా అనొచ్చు నాన్న. ఓకేనా, ఇవి మనకి ఏమవుతాయి అంటే ఈ ఫ్రీడమ్ అనే వర్డ్కి యాంటోనిమ్స్ అవుతాయి, సినోనిమ్స్ యాంటోనిమ్స్. ఓకేనా, అది రైట్. మరి ఇక్కడ మనకు ఆన్సర్ ఏం రాస్తుంది చెప్పండి, ఇక్కడ డిపెండెన్స్. ఓకేనా, సబ్జెక్షన్ అంటాం, మినిమం 2 అయితే రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఏముందని ఇక్కడ మనకు క్రూయల్. రైట్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ నాన్న, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఓకేనా, క్రూయల్ అనే వర్డ్. రైట్, చూడండి ఇక్కడ క్రూయల్. మరి ఇక్కడ క్రూయల్ అనే వర్డ్కి సినోనిమ్ చూద్దాం. క్రూయల్ అంటే మనం ఏమనొచ్చు చెప్పండి నాన్న, ఇక్కడ మనం క్రూయల్ అంటే మనం ఏమనొచ్చు అంటే బ్రూటల్ అనొచ్చు కదా, అంటే చాలా వీళ్ళ క్రూయల్గా ఉండడం అంటే చాలా క్రూరంగా ఉండడం అనమాట. క్రూయల్ పీపుల్, చాలా క్రూరమైన పీపుల్ అనమాట. చూడండి, ఇంకేమనొచ్చు అంటే మనము ఫెరోషియస్. దీని ఇంకేమనొచ్చు అంటే మనము వైల్డ్. ఓకేనా, బ్రూటల్ అన్నా, ఫెరోషియస్ అన్నా, వైల్డ్ అన్నా. రైట్, ఇవన్నీ మనకి ఇక్కడ సేమ్ మీనింగ్స్ అవుతూ ఉంటాయి నాన్న. ఓకే, బ్రూటల్ అని వస్తుంది, ఫెరోషియస్ అని వస్తుంది, నెక్స్ట్ మనకి అక్కడ వైల్డ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, ఇవన్నీ ఏంటి చెప్పండి, ఇంకా చాలా వాళ్ళు ఎలా ఉంటారు అంటే వైలెంట్గా ఉంటారు అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే వైలెంట్ పీపుల్ అనమాట, చాలా క్రూరమైన అని, చాలా క్రూరమైన అంటూ ఉంటాం. ఈ మనకు క్రూయల్ అనే వర్డ్కి సినోనిమ్స్ అవుతాయి నా. రైట్, మరి దీనికి యాంటోనిమ్స్ చూడండి, ఇక్కడ సినోనిమ్స్ కదా, మరి ఇక్కడ మనకు యాంటోనిమ్స్ ఏమొస్తాయి చూడండి. ఇక్కడ యాంటోనిమ్స్ అంటే క్రూయల్ పీపుల్కు యాంటోనిమ్ ఏమొస్తాయి చెప్పండి, చాలా మంచి దయగల వాళ్ళే కదా, బట్ వాళ్ళని ఏమంటాం చెప్పండి మనము, కైండ్. ఇక్కడ ఇంకో వర్డ్ ఏమొస్తుంది అంటే చూడండి, మెర్సిలెస్ అనే వర్డ్ కూడా ఉంటుంది నాన్న, మెర్సిలెస్. ఓకేనా, మెర్సిలెస్ అనే వర్డ్ కూడా వస్తుంది, అది కూడా ఇంపార్టెంటే. ఓకేనా, చూడండి ఇక్కడ కైండ్. సో కైండ్ఫుల్ అంటాం కదా, సో కైండ్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ చెప్పండి, అక్కడ మనకు చాలా దయగల. ఓకేనా, కరుణ, జాలి, దయ ఉంటుంది కదా, వాళ్ళు అక్కడ మనం కైండ్ఫుల్ అంటూ ఉంటాం. ఓకేనా, సో వీళ్ళని ఇంకా మనం ఏమొచ్చు అంటే చూడండి ఇక్కడ జనరస్. ఓకేనా, సో జనరస్ పీపుల్ అని కూడా అనొచ్చు. రైట్, నెక్స్ట్ వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే బినైన్. చూడండి ఇక్కడ బినైన్ అని కూడా అనొచ్చు. రైట్, ఇంకా వీళ్ళని ఇంకేమనొచ్చు అంటే మనం ఇక్కడ టెండర్. ఓకేనా, టెండర్ చూడండి, టెండర్ అన్న మీనింగ్ ఏంటంటే కైండ్ఫుల్ అని. ఓకేనా, కైండ్ఫుల్ అంటూ ఉంటాం. రైట్, మీకు టెండర్ అంటే ఇంకో మీనింగ్ కూడా వస్తుంది నాన్న. ఇంకో మీనింగ్ ఏమొస్తుంది మనకు, వేలం పాటలో టెండర్స్ ఉంటాయి కదా, ఆ మీనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో మీనింగ్ ఏముంటుంది చెప్పండి, టెండర్కు కైండ్, జాలి, కరుణ, దయ చూపిస్తాం కదా, దాని మీనింగ్ కూడా వస్తుంది నాన్న. రైట్, నెక్స్ట్ మనకి ఏముంటుంది అంటే మెర్సీఫుల్. చూడండి ఇక్కడ మనకు మెర్సీఫుల్. రైట్, మెర్సీ లెస్ అంటేనేమో జాలి దయ లేకుండా, మెర్సీఫుల్ అంటేనేమో జాలి దయ ఉంటాయి అనమాట. రైట్, కాబట్టి ఇవి మనకు వర్డ్స్ నాన్న. చూడండి ఇక్కడ క్రూయల్ అనే వర్డ్స్కు ఇవి సినోనిమ్స్ అవుతాయి, నెక్స్ట్ ఇవి యాంటోనిమ్స్ అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకు ఆన్సర్. ఓకే, ఎనీవే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ మనకు క్రూయల్కు యాంటోనిమ్స్ కదా రాయాల్సింది ఇక్కడ. సో యాంటోనిమ్స్ అంటే మనకు ఏమొస్తుంది చెప్పండి అన్న, మనకి ఇక్కడ కైండ్ఫుల్. ఓకేనా, కైండ్ఫుల్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకేమొస్తుంది చెప్పండి, టెండర్. ఓకేనా, నెక్స్ట్ మెర్సీఫుల్. ఇవి మనకు యాంటోనిమ్స్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ విక్టరీ. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, విక్టరీ అంటే మీనింగ్ ఏంటి, విక్టరీ అంటే గెలిపే కదా నాన్న. రైట్, గెలుపు. మరి గెలుపుని ఏమేమి ఉంటాం చూడండి ఇక్కడ, విక్టరీ అంటే మనకి అక్కడ దాన్ని అచీవ్మెంట్ అనొచ్చా లేదా, ఓకేనా, అచీవ్మెంట్ అనొచ్చా లేదా, అచీవ్మెంట్ అనొచ్చు. రైట్,
నెక్స్ట్ ఇంకా మనకి ఏమంటుంది దాన్ని సక్సెస్ అనొచ్చా లేదా నాన్న సక్సెస్ ఓకేనా విక్టరీ అంటే అచీవ్మెంట్ అనొచ్చు నెక్స్ట్ మనకి అక్కడ సక్సెస్ అని కూడా అనొచ్చు ఇవి మనకు సినోనిమ్స్ అయ్యే చాయిస్ ఉంటుంది ఓకేనా సినోనిమ్స్ అయ్యే చాయిస్ ఉంటుంది రైట్ మరి దీనికి యాంటోనిమ్స్ చూడండి ఇక్కడ యాంటోనిమ్స్ మనకి ఏమొస్తాయి చెప్పండి నాన్న డిఫీట్ ఓటమిని ఏమంటాం చెప్పండి మనం ఇక్కడ డిఫీట్ అంటూ ఉంటాం ఓకేనా నెక్స్ట్ దాన్ని మనం ఇంకేమంటాం చెప్పండి డౌన్ ఫాల్ కూడా అనొచ్చు కదా డౌన్ ఫాల్ ఓకేనా ఇంకా దీన్ని ఇంకేమంటాం చెప్పండి మనము డీబ్యాకిల్ నాన్న చూడండి డీబ్యాకిల్ అన్న మనకి ఏంటంటే ఓటమి అని కూడా అంటాం ఓకేనా సో డిఫీట్ అన్న డౌన్ ఫాల్ అన్న ఓకేనా నెక్స్ట్ మనకి అక్కడ డిబ్యాకిల్ అన్న మీనింగ్ ఏంటంటే మనకు ఓటమికి ఓకేనా లాస్ ఓకేనా సక్సెస్ అవ్వడం అంటే గెయిన్ అని కూడా చెప్పొచ్చు ఓకేనా కాబట్టి ఇక్కడ లాస్ అన్న మనం ఓడిపోయినట్టే కదా కాబట్టి ఇవేమో మనకి ఇక్కడ సినోనిమ్స్ అవుతాయి ఇవేమవుతాయి చెప్పండి ఇక్కడ మనకు యాంటోనిమ్స్ అవుతాయి నాన్న అర్థమైందా ఓకేనా నెక్స్ట్ దీన్ని మనం ఇంకేమొచ్చు ఫెయిల్యూర్ అని కూడా అనొచ్చు నాన్న చూడండి ఇక్కడ ఫెయిల్యూర్ రైట్ దీన్నే మనం ఇంకా ఫెయిల్యూర్ ఇంకేమనొచ్చు అంటే ఫియాస్కో చూడండి ఇక్కడ ఇవన్నీ వర్డ్స్ ఎలా చెప్తున్నాను చూసారు కదా మీకు అర్థమైంది కదా ఒక వర్డ్ చూసినప్పుడు దానికి సినోనిమ్స్ యాంటోనిమ్స్ మన మైండ్లో ఇమీడియట్గా రావాలన్నమాట ఓకేనా చూడండి డిబ్యాకిల్ డౌన్ఫాల్ డిఫీట్ లాస్ ఫెయిల్యూర్ ఫియాస్కో ఇవన్నీ మనకి ఏం చెప్పండి ఒక గెలుపుకు ఆపోజిట్స్ అనమాట గెలుపు అన్నప్పుడు ఏమొస్తాయి నాన్న అచీవ్మెంట్ అన్నా సక్సెస్ అన్నా గెయిన్ అన్నా మనకు విక్టరీ అనమాట ఇది విక్టరీకి సినోనిమ్స్ ఇవి యాంటోనిమ్స్ అన్న రైట్ కాబట్టి ఇక్కడ మనము సింపుల్గా సో ఆన్సర్స్ ఏం రాదు చెప్పండి విక్టరీకి ఆపోజిట్ ఏంటి నాన్న డిఫీట్ ఓకేనా డీబ్యాకిల్ ఓకేనా ఫెయిల్యూర్ ఏవైనా సరే ఒక రెండు మూడు రాయాలి కంపల్సరీ మినిమం 2 రాయాలి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న మిజరబుల్ ఇంకా చెప్పండి నాన్న మీరు ఇక్కడ మిజరబుల్ నాన్న మిజరబుల్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ మిజరబుల్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే మిజరీ అంటే తెలుసు కదా మిజరీ అంటే ఏంటంటే దుఃఖం బాధ ఓకేనా దుఃఖం బాధ అంటూ ఉంటాం రైట్ కాబట్టి మిజరబుల్ అంటే సాడ్నెస్కు సంబంధించిన వర్డ్ అనమాట ఓకేనా కాబట్టి మనకి దీన్ని ఏమనొచ్చు అంటే మనము సాడ్ దీన్ని మనం ఏమొచ్చు ఇప్పుడు అన్హ్యాపీ అనొచ్చా లేదా అన్హ్యాపీ ఓకేనా సాడ్ అన్న అన్హ్యాపీ అన్న సేమ్ మీనింగ్ నాన్న నెక్స్ట్ సారోఫుల్ అంటే చాలా బాధతో దుఃఖంతో ఉన్నారు అన్నమాట ఓకేనా దాన్ని మనం దుఃఖం అంటూ ఉంటాం నెక్స్ట్ వన్ డిప్లోరబుల్ చూడండి ఇక్కడ డిప్లోరబుల్ కండిషన్ అంటే ఏంటి నాన్న చాలా బాధతోడు కూడుకున్నది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి మీకు మెలాంకోలీ అని ఉంటుంది చూడండి ఇక్కడ మెలాంకోలీ అన్న మీనింగ్ ఏంటంటే బాధ ఓకేనా బాధ అంటూ ఉంటాం ఇంకా బాధకు చాలా వర్డ్స్ ఉంటాయి నాన్న మౌర్నుఫుల్ ఓకేనా నెక్స్ట్ మనకు డోల్ఫుల్ మౌర్నుఫుల్ అన్న సేమ్ మీనింగ్ అనమాట ఇవన్నీ మనకి ఏంటంటే సాడ్ కండిషన్ గురించి చెప్తాయి మిజరబుల్ అంటే ఇక మనకు సాడ్ కండిషన్ కాబట్టి సాడ్ అన్హ్యాపీ సారోఫుల్ డిప్లోరబుల్ మెలాంకోలీ అంటే బాధ ఓకేనా మౌర్నుఫుల్ డోల్ఫుల్ ఇవన్నీ మనకి ఏమొస్తాయంటే బాధ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి మీకు డిజెక్షన్ అని కూడా ఉంటుంది నాన్న డిజెక్షన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి బాధ డిజెక్షన్ అన్నా డిసప్పాయింట్మెంట్ అన్నా మీనింగ్ ఏంటి చెప్పండి బాధ అంటూ ఉంటాం రైట్ మరి దీనికి యాంటోనిమ్స్ ఏమో సినోనిమ్స్ అవుతాయి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అవుతాయి యాంటోనిమ్స్ ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ కావాలి కదా మనకి ఇక్కడ ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అంటే ఏమొస్తాయి చెప్పండి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ చీర్ఫుల్ ఓకేనా సంతోషమే కదా ఇక్కడ నెక్స్ట్ మనకు హ్యాపీ డిప్లోరబుల్ దానికి ఆపోజిట్ ఏమొస్తుంది మనకు హ్యాపీ వస్తుంది చీర్ఫుల్ వస్తుంది నెక్స్ట్ మనకు డిలైట్ఫుల్ నెక్స్ట్ దాన్ని ఏమనొచ్చు మనం జాయ్ఫుల్ అనొచ్చా లేదా జాయ్ఫుల్ ఓకేనా ఇవన్నీ చూడండి ఇక్కడ సినోనిమ్స్ ఎలా వచ్చాయి యాంటోనిమ్స్ ఎలా వచ్చాయో దుఃఖానికి ఆపోజిట్ ఇక్కడ మనకు సంతోషమే కదా కాబట్టి చీర్ఫుల్ అన్నా హ్యాపీ అన్నా డిలైట్ఫుల్ అన్నా నెక్స్ట్ మనకి అక్కడ జాయ్ఫుల్ అన్నా నెక్స్ట్ మనకు బ్లిస్ఫుల్ బ్లిస్ అంటే హ్యాపీనెస్ అనమాట రైట్ కాబట్టి బ్లిస్ఫుల్ అన్న ఇవన్నీ మీనింగ్స్ ఏమొస్తాయి అంటే మనకు హ్యాపీనెస్ అనే మీనింగ్స్ వస్తాయి కాబట్టి బాధకు ఆపోజిట్ హ్యాపీ కదా హ్యాపీ కాబట్టి ఇవి మనం అక్కడ యాంటోనిమ్స్ లో రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకు చీర్ఫుల్ అంటూ ఉంటాం ఓకేనా డిలైట్ఫుల్ అంటూ ఉంటాం ఓకేనా హ్యాపీ అంటూ ఉంటాం ఇవి మనకు ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి నాన్న నెక్స్ట్ వన్ చూడండి నాన్న లాస్ట్ వర్డ్ ఏముందో చూడండి ఇక్కడ లాస్ట్ మనకు 10th వన్ ఏమి ఇచ్చినంటే ప్లీజ్ నాన్న చూడండి ఇక్కడ మనము ప్లీజ్ అంటే ఒక మీనింగ్ ఒకటి మనకు యాడ్వర్బ్ లాగా ఉన్న మీనింగ్ ఏమొస్తుంది అంటే ప్లీజ్ కమ్ హియర్ అంటే దయచేసి కైండ్లీ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ మనకు ఆ మీనింగ్ కాదు రైట్ మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ చూడండి ప్లీజ్ అంటే ఒక మీనింగ్ జనరల్గా మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే ప్లీజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఒకరిని సాటిస్ఫై చేయడం అనమాట ఒకరిని కామ్ చేయడం అనమాట ఒకరిని ప్యాసిఫై చేయడం అంటూ ఉంటాం ఓకేనా సో ప్లీజ్ చేయడం అంటే మీనింగ్ ఏం చెప్పండి ఇక్కడ సాటిస్ఫై చేయడం ఓకేనా నెక్స్ట్ వన్ కామ్ చేయడం ఓకేనా నెక్స్ట్ వాళ్ళని ప్యాసిఫై చేయడం అంటూ ఉంటాం అంటే వాళ్ళు కామ్ అయ్యేలాగా చేయడం అనమాట ఓకేనా
అంటే వాళ్ళని ప్లీజెంట్, ఓకేనా. సో ప్లీజెంట్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళడం అనమాట సింపుల్గా, ఓకేనా. ఒక పర్సన్ని సాటిస్ఫై చేయడం కానీ, కామ్ చేయడం కానీ, పాసిఫై చేయడం కానీ, ప్లీజెంట్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళడాన్ని మనం ఏమంటామంటే ప్లీజ్ చేయడం అంటాం, రైట్. ఇవేమో సినోనిమ్స్ ఉన్నాను, రైట్. మరి దీనికి యాంటోనిమ్స్ ఏమొస్తాయి చూడండి. ఇక్కడ యాంటోనిమ్స్ ఏమొస్తాయి చెప్పండి నాన్న. ఇదేమో వాళ్ళని నార్మల్గా పీస్ఫుల్గా చేయడం, మరి దానికి ఆపోజిట్ ఏంటిది, వాళ్ళకి ఇరిటేట్ తెప్పించేటట్టు చేయడమే కదా. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇరిటేట్ చేయడం అంటాం. దాన్ని మనము అనాయ్, విసిగించడం అంటూ ఉంటాం, రైట్. దాన్ని ఇంకా మనం ఏమంటామంటే బాగా కోపం తెచ్చేలాగా చేయడం, అగ్రవేట్ చేయడం, ఓకేనా. చూడండి ఇక్కడ మనం దాన్ని ఏమంటామంటే వర్సెన్ చేయడం. చూడండి, ఇరిటేట్ చేయడం అన్నా, అనాయ్ చేయడం అన్నా, అగ్రవేట్ చేయడం అన్నా, వర్సెన్ చేయడం అన్నా, ఇవన్నీ మనకి ఏమొస్తాయి, దానికి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయినా, ఓకేనా. కాబట్టి ఇవేమో ప్లీజ్ అంటేనేమో ఒకరిని సాటిస్ఫై చేయడం, కామ్ చేయడం, పీస్ఫుల్గా చేసేయడం అనమాట, పీస్ఫుల్గా కామ్, ఓకేనా. దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తాయి చెప్పండి ఇక్కడ మనకు. సో ఇరిటేట్ చేయడం, అనాయ్ చేయడం, అగ్రవేట్ చేయడం. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు చెప్పండి, ఇక్కడ మనము ఇరిటేట్ చేయడం, ఇరిటేట్. నెక్స్ట్ దీన్ని ఏమంటాం చెప్పండి, అనాయ్. నెక్స్ట్ దీన్ని ఏమంటాం చెప్పండి ఇక్కడ, అగ్రవేట్. యాంగర్ అని కూడా రాయొచ్చు నాన్న, యాంగర్, యాంగ్రీ, ఒకరిని కోపం వచ్చేలాగా చేయడం అనమాట, యాంగర్ అని కూడా అంటాం. అర్థమైంది కదా ఇది, రైట్. సివి, రైట్. ఇవి అన్నాను, ఇవి మనకు కంప్లీట్గా అడిగిన 10 వర్డ్స్ అనమాట. అర్థమైంది కదా, అందరికి అర్థమైంది కదా క్లియర్గా. ఇవి నేను చెప్పాల్సిన వర్డ్స్, ఓకేనా. క్లియర్ అర్థమైంది కదా ఇవి. అయితే ఈ వర్డ్స్ మీకు చూడండి, మీరు ఓన్లీ ఈ వర్డ్స్ చదివి వెళ్ళిపోకుండా దాని యొక్క సినోనిమ్స్, యాంటోనిమ్స్, నేను ఏవేవి అయితే మీకు ఆ వర్డ్స్కి సినోనిమ్స్, యాంటోనిమ్స్ చెప్పానో అవి మీ బుక్స్లో రాసుకోండి, రాసి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అవి చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఏ వర్డ్స్ వస్తాయో ఎవరికి తెలియదు, ప్రీవియస్ వర్డ్స్ కాబట్టి కొంచెం రిపీట్ అయ్యే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. చూడండి, ఇలాంటి కాన్సెప్ట్సే, ఇలాంటి వొకాబులరీ, ఇలాంటి గ్రామరే మీకు కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, అది మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఏదైనా కోర్సు తీసుకోండి, నచ్చకపోతే అవసరం లేదు, ఓకేనా. మీకు బట్టే విధానం ఉండదు అనమాట మన దగ్గర, రైట్. అవి మీకు చూడండి, కంటెంట్ మాత్రం మీకు అక్కడ చూడండి అన్న, ఓన్లీ మీకు 40 to 50 అవర్స్ ఉంటుంది నాన్న. ఎందుకంటే నేను నోట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి అది చెప్తున్నాను, రైట్. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మీకు మన కోర్సులో మనకి ఎలా ఉంటుంది అంటే ప్రతి టాపిక్ మీకు టాపిక్ పీడిఎఫ్ ఉంటుంది నాన్న, అంటే నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది అనమాట, ఓకేనా. నోట్స్ పీడిఎఫ్, ఓకేనా. సో నోట్స్ పీడిఎఫ్ అనేది ప్రతి టాపిక్కి ఉంటుంది నాన్న, ప్రతి టాపిక్కి మీకు అక్కడ నోట్స్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గానే కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా. టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, కొన్ని మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మీకు అక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి నాన్న. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, యాక్టివైజ్, ప్యాసివైజ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్స్ ఉన్నాయి కదా. యాక్టివైజ్, ప్యాసివైజ్ నుంచే 10 మార్కులు నాన్న, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 10 మార్కులు నాన్న. ఒక్కసారి మీరు నా క్లాసెస్ చూసారు అంటే మీకు ఒక్క మార్కు కూడా మిస్ కాదు. ఒక్కసారి నా క్లాసెస్ చూడండి, ఒక్క మార్కు కూడా మిస్ కాదు. అక్కడ మీకు 10కి 10 వస్తాయి. యాక్టివైజ్, ప్యాసివైజ్లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కూడా మీకు 10కి 10 వస్తాయి, కంపల్సరీ వస్తాయి, ఓకేనా. మీరు కరెక్ట్ చూస్తే ఏముండదు అందులో. ప్రతిది మీరు ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకున్నారు అంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట, ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా, ఓకేనా. సో మీరు అక్కడ ఓకేనా జాగ్రత్తగా నేర్చుకోండి కాన్సెప్ట్స్ అనేవి, అప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది నాన్న. ప్రతి టాపిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నోట్స్ పీడిఎఫ్లు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి టాపిక్ ఈజీగా సింప్లిఫైడ్ మేనర్లో ఉంటుంది అనమాట, ఓకేనా. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అది, కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది నాన్న, ఓకేనా. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సో మీరైతే కోర్స్ అయితే తీసుకున్నాను, గ్రూప్ 1 కావాలంటే గ్రూప్ 1 తీసుకోండి, గ్రూప్ 2 కావాలంటే గ్రూప్ 2 కోర్స్ కూడా తీసుకోవచ్చు, ఓకే. గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, గ్రూప్ 1 అయ్యే వాళ్ళు. సో మీరు ఇక్కడ ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోవచ్చు నాన్న. ఈ 3 months కోర్స్ తీసుకుంటే మీకు గ్రూప్ 2 కూడా యూజ్ అవుతుంది అన్న, ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఈ నెంబర్కు డైల్ చేయండి. మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, యాప్ గురించి ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా ఇంక అడగాలన్నా సరే ఈ నెంబర్కు 9985317597 నెంబర్కు డైల్ చేయండి. ఏమంటే రెస్పాన్స్ రాకపోయినా సరే తర్వాత అయినా సరే రెస్పాన్స్ అనేది ఇస్తాం, ఓకేనా. ఇది ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే నాన్న, సో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్, ఓకేనా, యాంటోనిమ్స్ మీద ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ రాండి. మీకు ఫర్దర్గా వీడియోస్ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. మీకు 2 daysకి ఒకసారి కానీ 3 daysకి ఒకసారి కానీ ఏదో ఒక వీడియో అయితే కంపల్సరీ వస్తున్నాను. మెయిన్ టాపిక్స్ మీద నేను ఇక్కడ వీడియోస్ అనేవి కంపల్సరీ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు కంపల్సరీ నా ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. సో లాస్ట్లో మీకు చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.